మార్క్స్ చూడన్న స్టేట్ ద నంబర్ ఆఫ్ సిగ్నిఫికెంట్ ఫిగర్స్ ఇన్ ద ఫాలోయింగ్ అన్నాడు. అందులో ఫస్ట్ వన్ అన్న ఏ 6729. సో దీనిలో సిగ్నిఫికెంట్ ఫిగర్స్ ఏవో చెప్పాలి నాన్న. ఏ దానికి సిగ్నిఫికెంట్ ఫిగర్స్ చెప్పమన్నట్టు చూడండి. నంబర్కి 6729, తర్వాత 0.024, తర్వాత 0.08240, తర్వాత 6.032, తర్వాత నెక్స్ట్ 4.57 into 10 to the power of 8. నాన్న ఈ నంబర్స్ లో సిగ్నిఫికెంట్ ఫిగర్స్ ఎన్నో చెప్పమన్నా నాన్న. ఇవి జస్ట్ 2 మార్క్స్ డైరెక్ట్ గా వచ్చేస్తాయి నాన్న. డైరెక్ట్ గా చేసుకుంటూ వెళ్ళిపోవడమే. ఎలా సార్? నాన్న 6729 ఇందులో ఎన్ని సిగ్నిఫికెంట్ ఫిగర్స్ ఉన్నాయి సార్ అంటే 4 ఉన్నాయి నాన్న. 4SF అని రాస్తాం. 4 సిగ్నిఫికెంట్ డిజిట్స్. ఎందుకంటే రూల్ ఆల్ నాన్ జీరో డిజిట్స్ ఆర్ సిగ్నిఫికెంట్ ఫిగర్స్. నెక్స్ట్ సెకండ్ వన్ కి ఆన్సర్ నాన్న లెస్ దాన్ 1 ఉంటే డెసిమల్ పాయింట్ రైట్ సైడ్ జీరోస్ ఆర్ నాట్ అప్లికబుల్, యూ కెనాట్ డిలీట్ ఇట్. సో కాబట్టి ఇక్కడ 2, 4 ఆర్ సిగ్నిఫికెంట్ ఫిగర్స్. కాబట్టి 2 సిగ్నిఫికెంట్ ఫిగర్స్ ఉన్నాయి నాన్న. అండ్ నెక్స్ట్ ఇక్కడ నాన్న సో ఇక్కడ లెస్ దాన్ 1, సో ఎండింగ్ జీరో యూ కెన్ టేక్ ఇట్ యాజ్ సిగ్నిఫికెంట్ ఫిగర్. సో బట్ కానీ ఇక్కడ స్టార్టింగ్ జీరోస్ ఆర్ నాట్ టేక్ ఇట్ యాజ్ సిగ్నిఫికెంట్ ఫిగర్. కాబట్టి 8240 4 సిగ్నిఫికెంట్ ఫిగర్స్ ఉన్నాయి నాన్న. అండ్ నెక్స్ట్ నాన్న సో 6.032 నాన్న. 0 in between 2 non zeros are take it as significant. కాబట్టి 1, 2, 3, 4 significant figures are there నాన్న. అండ్ నెక్స్ట్ ఇక్కడ 10 power 8 not take it as significant figure. So non zeros are significant. 1, 2, 3. So 3 significant figures are there. సో ఈ నంబర్స్ కి సింపుల్ గా ఐపీ కాబట్టి దీన్ని చేంజ్ చేయండి నాన్న. సో దీన్ని డైరెక్ట్ గా ఆన్సర్స్ రాయడమే 42443. సింపుల్ రైట్. నెక్స్ట్ క్వశ్చన్ నాన్న. సో నెక్స్ట్ 2 మార్క్స్ క్వశ్చన్ ఏమి వచ్చి చూడన్నా. ఏ స్టిక్ హ్యాస్ ఎ లెంత్ ఆఫ్ 12.132 సెంటీమీటర్స్. సో దీన్ని లెంత్ L1 అనుకుంటానన్నా. సో L1 ఎంత ఇచ్చాడు చూడమ్మా 12.132 సెంటీమీటర్స్ అన్నాడు. అండ్ అనదర్ హ్యాస్ లెంత్ దాన్ని L2 అనుకుంటానన్నా విచ్ ఈస్ ఈక్వల్స్ టు 12.4 సెంటీమీటర్స్. ఇఫ్ దీస్ 2 స్టిక్స్ ఆర్ ప్లేస్డ్ ఎండ్ టు ఎండ్ వాట్ ఈస్ ద టోటల్ లెంత్ అన్నాడు. నాన్న ఈ రెండు కూడా ఎండ్ టు ఎండ్ కనెక్ట్ చేసినప్పుడు వాట్ ఈస్ ద టోటల్ లెంత్ అంటున్నాడు. సో ఎండ్ టు ఎండ్ కనెక్ట్ చేస్తున్నాడు కాబట్టి సో టోటల్ లెంత్ will be what? So end to end అన్నాడు కాబట్టి యాడ్ చేయాలి నాన్న. సో end to end. సో 2 sticks are placed end to end. అప్పుడు టోటల్ లెంత్ ఎంత అంటున్నాడు. సో 2 sticks are placed end to end. కాబట్టి ఆ రెండు యాడ్ అవుతాయి నాన్న. అంటే నథింగ్ బట్ L1 ప్లస్ L2 నాన్న. సో రైట్. తర్వాత 2 sticks are placed at side by side. What is the difference in their lengths అన్నాడు. సో సైడ్ బై సైడ్. సో సైడ్ బై సైడ్ ఆ 2 స్టిక్స్ ప్లేస్ చేసినప్పుడు సో డిఫరెన్స్ ఆఫ్ లెన్స్ ఎంత అన్నాడు. సో L1 మైనస్ L2. సో రిగార్డింగ్ సిగ్నిఫికెంట్ ఫిగర్స్ యూ హ్యావ్ టు రైట్ ఇట్. సరే సార్ ఎలా సార్? రెండు యాడ్ చేస్తాను అన్న. 12.132 ప్లస్ 2.4 స్టార్ట్ చేస్తే సో 12.132 ప్లస్ 12.4 యాడ్ చేస్తే నాన్న దెన్ యూ గెట్ వాట్. సో 12.132 ప్లస్ 12.4 యాడ్ చేస్తే 24. రైట్. సో 24.532 వస్తుంది నాన్న. సో 24.532 వస్తుందమ్మా. దెన్ విచ్ యూ గెస్ హియర్. సో దీనికి రౌండ్ ఆఫ్ చేస్తే నాన్న సో దీని సిగ్నిఫికెంట్ ఫిగర్స్ తీసుకుంటే సో 24.5 సెంటీమీటర్స్ నాన్న. ఎందుకంటే దీన్ని రౌండ్ ఆఫ్ చేస్తే సో ఇక్కడ రౌండ్ ఆఫ్ చేస్తే 3 నాన్న. సో లెస్ దాన్ 5. సో కాబట్టి 24.5 సెంటీమీటర్స్ వస్తుంది. రైట్. సో జస్ట్ ఇక్కడ రౌండ్ ఆఫ్. ఈ రౌండ్ ఆఫ్ చేస్తే లెస్ దాన్ 5 రౌండింగ్ ఆఫ్ నాన్న. లెస్ దాన్ 5 కాబట్టి యూ హ్యావ్ టు ప్లేస్ దట్ రౌండ్ ఆఫ్ డిజిట్ యాజ్ యూజువల్. కానీ 24.5 ఇస్ యువర్ ఆన్సర్. ఇది ఒక మార్క్. నెక్స్ట్ L1 మైనస్ L2 చూడన్నా. సో L1 మైనస్ L2 వాట్ గెట్. సో L1 మైనస్ L2 అంటే 12.132 మైనస్ 12.4 రైట్. దెన్ వాట్ గెట్ హియర్. సో ఈ రెండు మైనస్ చేస్తే ఎలా వస్తుంది చూడన్నా. సో మైనస్ అంటే ఇప్పుడు కూడా హైయెస్ట్ మైనస్ లోయెస్ట్ రైట్. సో హైయెస్ట్ మైనస్ లోయెస్ట్ చేయనన్నా. సో అంటే L2 మైనస్ L1 ఎందుకంటే 12.132 ఇస్ లెస్ వెన్ కంపేర్డ్ విత్ 12.4. సో హైయెస్ట్ మైనస్ లోయెస్ట్ చేస్తే అప్పుడేమవుతుంది 12.4 మైనస్ 12.132 రైట్. దెన్ వాట్ టు గెట్ హియర్. సో 12.4 మైనస్ 12.132 చేస్తేనన్నా సో 0.268. సో 0.268 నాన్న. సో దీన్ని రౌండ్ ఆఫ్ చేస్తే సో 0.2కి రౌండ్ ఆఫ్ చేశారనుకోండి
6 greater than 5 అయితే preceding digit raised by 1, so got 0.3 centimeters nana. సో సింపుల్ నాన్న. సో వాట్ 2 స్టిక్స్ తీసుకున్నంట సైడ్ బై సైడ్, తర్వాత ఎండ్ టు ఎండ్ అన్నాడు. ఎండ్ టు ఎండ్ అన్నప్పుడు ఆ 2 స్టిక్స్ ని యాడ్ చేస్తాం, L1 ప్లస్ L2. ఆ 2 స్టిక్స్ లెన్స్ ని యాడ్ చేస్తున్నాం, 24.532. ఈ 24.5 రౌండ్ ఆఫ్ చేస్తున్నాం, లెస్ దాన్ 5. ఆ రౌండ్ ఆఫ్ డిజిట్ ని అలాగే ప్లేస్ చేస్తున్నాం. సో ఎండ్ బై ఎండ్ డిఫరెన్స్ అని వాడి అడిగాడు నాన్న, డిఫరెన్స్ ఇన్ దేర్ లెంత్, హైయెస్ట్ మైనస్ లోయెస్ట్ యూ హ్యావ్ టు డూ. సో L2 మైనస్ L1, 12.4 మైనస్ 12.132, 0.268, 0.2 కి రౌండ్ ఆఫ్ చేస్తే రౌండ్ ఆఫ్ తర్వాత ఉండే డిజిట్ గ్రేటర్ దాన్ 5, కాబట్టి అక్కడ కంప్లీట్ గా రౌండ్ ఆఫ్ వాల్యూ ప్రిసీడింగ్ డిజిట్ రైజ్డ్ బై 1, దట్ 0.2 ప్లస్ 1 0.3. సింపుల్ నాన్న, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడన్నా. సో నెక్స్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చాడు ఇక్కడ సార్ అంటే, జాగ్రత్తగా చూడమ్మా, ఈచ్ సైడ్ ఆఫ్ ఎ క్యూబ్. నెక్స్ట్ క్వశ్చన్ నాన్న వాడు ఇచ్చిండేది. సో ఈచ్ సైడ్ ఆఫ్ ఎ క్యూబ్ ఈజ్ మెజర్డ్ టు బి, సైడ్ ఆఫ్ ఎ క్యూబ్ ని ఏ అనుకుంటాను నాన్న. సో లెట్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు 7.203 meters. సో లెట్ ఈచ్ సైడ్ ఆఫ్ ఎ క్యూబ్ అన్నాడు, ఆ సైడ్ ని ఏతో రిప్రజెంట్ చేస్తాను నాన్న. సో ఏ వాల్యూ ఎంత ఇచ్చాడంటే 7.203. వాట్ ఈస్ ద టోటల్ సర్ఫేస్ ఏరియా అండ్ వాల్యూమ్ ఆఫ్ ద క్యూబ్ టు అప్రాపరేట్ సిగ్నిఫికెంట్ ఫిగర్స్ అన్నాడు. నాన్న ఈ సైడ్ ఆఫ్ ద క్యూబ్ ఇచ్చాడు, రైట్. ఏరియా కనుక్కోమన్నాడు, టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద క్యూబ్. నాన్న సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద క్యూబ్ అంటే ఫార్ములా, సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద క్యూబ్, సర్ఫేస్ ఏరియా. సో ఎంత ఉంటుంది సార్? సో సర్ఫేస్ ఏరియా ఏ ఇస్ ఈక్వల్స్ టు 6a స్క్వేర్ నాన్న. సో వాట్ ఈస్ యువర్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద క్యూబ్ ఫార్ములా ఎంత అంటే 6a స్క్వేర్ నాన్న, రైట్. సో నౌ సబ్స్టిట్యూట్ నాన్న, దెన్ వాట్ టు గెట్. సో సర్ఫేస్ ఏరియా ఏ ఇస్ ఈక్వల్స్ టు 6 ఇంటూ ఏ అంటే సైడ్ నాన్న, దట్ ఈస్ 7.203 హోల్ స్క్వేర్, దెన్ ఏరియా ఇస్ ఈక్వల్స్ టు, రైట్. సో 6 ఇంటూ 7.203 హోల్ స్క్వేర్ నాన్న, అంటే ఇప్పుడు 7.203 హోల్ స్క్వేర్ అంటే, సో 6 ఇంటూ, రైట్. సో 7.203 హోల్ స్క్వేర్ చేస్తే నాన్న ఎంత వస్తుంది చూడమ్మా. సో 51.883, 51, ఓకే. సో 51.883, రైట్. సో 51.88209. ఓకే. సో అప్పుడు సర్ఫేస్ ఏరియా 51.8830209 ఇంటూ 6 సాల్వ్ చేస్తే దెన్ వాట్ టు గెట్ నాన్న, 311.299, 311.299. ఓకే, ఒరిజినల్ వాల్యూ, క్యాలిక్యులేటర్ వాల్యూ ఐఎమ్ టేకింగ్. సో 311.299 254. ఓకే. సో దీన్ని రౌండ్ ఆఫ్ చేస్తే అమ్మా, సో దెన్ వాట్ టు గెట్, అప్పుడు ఏరియా ఈజ్ ఈక్వల్స్ టు 311.2, దీని అంతా రౌండ్ ఆఫ్ చేశారనుకోమ్మా, దెన్ వాట్ టు గెట్, దీని అంతా రౌండ్ ఆఫ్ చేస్తే, ఓకే, రౌండ్ ఆఫ్ తర్వాత వాల్యూ 9, దట్ ఈస్ గ్రేటర్ దాన్ 5, కాబట్టి ప్రిసీడింగ్ డిజిట్ రైజ్డ్ బై 1, సో కాబట్టి 311.3 ఏరియా కదా నాన్న, మీటర్ స్క్వేర్. ఇలా సాల్వ్ చేయాలి. ఇది ఏ. నెక్స్ట్ వాల్యూమ్ ఆఫ్ ద క్యూబ్ అన్నాడు. సో వాల్యూమ్ ఆఫ్ ద క్యూబ్. సో వాల్యూమ్ ఆఫ్ ద క్యూబ్ బేస్ చేసుకొని, రైట్. సో ఫార్ములా ఏం చెప్పొచ్చు నాన్న, వాల్యూమ్ ఆఫ్ ద క్యూబ్ ఏ క్యూబ్, రైట్. సో ఏ అంటే 7.203 హోల్ క్యూబ్, రైట్. సో 7.203 హోల్ క్యూబ్ నాన్న 373 ఇది క్యాలిక్యులేటర్ వాల్యూ నాన్న. సో 373.714, 373.714 7544. ఓకే. సో 373.714 75444 వస్తుంది, రైట్. ఓకే, 44. ఓకే నాన్న. నౌ దీన్ని రౌండ్ ఆఫ్ చేస్తే అమ్మా, దెన్ వాట్ టు గెట్ హియర్ నాన్న, దీన్ని రౌండ్ ఆఫ్ చేస్తే, సో 373.7 రౌండ్ ఆఫ్ చేస్తే, రౌండ్ ఆఫ్ తర్వాత వాల్యూ 1 లెస్ దాన్ 5, కాబట్టి రౌండ్ ఆఫ్ వాల్యూ అలాగే ఉంటుంది, కాబట్టి వాల్యూమ్ ఇస్ ఈక్వల్స్ టు 373.7 మీటర్ క్యూబ్ నాన్న. సో ఇది మీటర్ స్క్వేర్, ఇది మీటర్ క్యూబ్.
సో ఇలా మీరు 2 మార్క్స్ అచీవ్ చేయొచ్చు నాన్న. సో జస్ట్ వాడు సైడ్ ఇచ్చాడు, సో సర్ఫేస్ ఏరియా అన్నాడు, 6a² నాన్న, 6 సైడ్స్ ఉంటాయి క్యూబ్ కి, సో 6a², సో జస్ట్ a², సో దాన్ని సాల్వ్ చేస్తున్నాం. అప్రాపరేట్ సిగ్నిఫికెంట్ ఫిగర్స్ అన్నాడు, సో రౌండ్ ఆఫ్ చేస్తున్నాం, లెస్ దాన్ గ్రేటర్ దాన్ 5, కాబట్టి ఇది +1 రైజ్ అవుతుంది, సో కాబట్టి 311.3 వాల్యూమ్ నాన్న. కాబట్టి ఇక్కడ సింపుల్ గా క్యూబ్ చేస్తున్నాం, సో రౌండ్ ఆఫ్ చేస్తున్నాం, లెస్ దాన్ 5, సో రౌండ్ ఆఫ్ వాల్యూ అలాగే ప్లేస్ చేస్తున్నాం నాన్న. సో ఇది నెక్స్ట్ క్వశ్చన్ 2 మార్క్స్. నెక్స్ట్ క్వశ్చన్ నాన్న. సో నెక్స్ట్ 2 మార్క్స్ బిట్ చూడన్నా. సో 5.74 గ్రామ్స్ అంటే మాస్ ఇచ్చాడు నాన్న. సో m ఇస్ ఈక్వల్స్ టు, సో వాడు ఇచ్చిన m ఇచ్చాడు నాన్న, మాస్ 5.74 గ్రామ్స్ ఆఫ్ ఎ సబ్స్టెన్స్ ఆక్యుపైస్ 1.2 సెంటీమీటర్ క్యూబ్ అన్నాడు. సెంటీమీటర్ క్యూబ్ got వాల్యూమ్, so 1.2 centimeter cube. Express its density by keeping the significant figures in view అన్నాడు నాన్న. నాన్న ఈ మాస్ ని వాల్యూమ్ ని డేటాని బేస్ చేసుకొని సిగ్నిఫికెంట్ ఫిగర్స్ లో డెన్సిటీ వైజ్ వ్యూ చెయ్యి అన్నాడు. సరే సార్ ఎలా చేస్తాం నాన్న? దీనికి సిగ్నిఫికెంట్ ఫిగర్స్ తీసుకుంటే నాన్న 5.74 గ్రామ్స్, దీనిలో 3 సిగ్నిఫికెంట్ ఫిగర్స్ ఉన్నాయి, రైట్ సార్. అండ్ ఇక్కడ వాల్యూమ్ నాన్న 2 సిగ్నిఫికెంట్ ఫిగర్స్ ఉన్నాయి, ఎస్ సార్. ఇక్కడ మనకు కావాల్సినది డెన్సిటీ, రైట్? సో డెన్సిటీ, సో డెన్సిటీ రో ఇస్ ఈక్వల్స్ టు మాస్ బై వాల్యూమ్, రైట్ సార్. సో మాస్ అంటే 5.74 బై 1.2 నాన్న గ్రామ్ పర్ సెంటీమీటర్ క్యూబ్. బట్ ఇక్కడ ఎప్పుడైనా సరే సిగ్నిఫికెంట్ రూల్స్, అర్థమెటిక్ రూల్స్ ఏం చెప్తా అంటే మల్టిప్లికేషన్ ఆర్ డివిజన్ లో ఇచ్చిన డేటాలో లీస్ట్ నెంబర్ ఆఫ్ సిగ్నిఫికెంట్ ఫిగర్స్ యూ హ్యావ్ టు చూస్ నాన్న ఇన్ రిజల్ట్. సో రిజల్ట్ ఎప్పుడు ఎలా ఎక్స్ప్రెస్ చేయాలి? లీస్ట్ నెంబర్ ఆఫ్ సిగ్నిఫికెంట్ ఫిగర్స్, ఇక్కడ 3 ఇక్కడ 2, బట్ లీస్ట్ నెంబర్, ఆ లీస్ట్ నెంబర్ ఎంత అంటే 4.8 గ్రామ్ పర్ సెంటీమీటర్ క్యూబ్. సో రిజల్ట్ ఎప్పుడు కూడా లీస్ట్ నెంబర్ ఆఫ్ సిగ్నిఫికెంట్ ఫిగర్స్ తో ఎక్స్ప్రెస్ చేయాలి. కాబట్టి రిజల్ట్ ఏమవుతుందంటే 4.8 నాన్న, సింపుల్. సో కాబట్టి జస్ట్ ఈ రెండు తీసుకుంటానా. సో 3 సిగ్నిఫికెంట్, 2 సిగ్నిఫికెంట్, రిజల్ట్ ఆల్వేస్ ఎక్స్ప్రెస్డ్ ఇన్ లీస్ట్ సిగ్నిఫికెంట్ ఫిగర్స్, సింపుల్. నెక్స్ట్ క్వశ్చన్ నాన్న. నెక్స్ట్ క్వశ్చన్ చూడనా. లెట్ us కన్సిడర్ అన్ ఈక్వేషన్. ఏమి ఇచ్చారు చూడమ్మా ఈక్వేషన్, half mv² is equals to mgh అన్నాను నాన్న, రైట్? వేర్ m is mass of the body, v is the velocity, g is the acceleration due to gravity and h is the height. Check whether this equation is dimensionally correct or not. సో ఇచ్చిన ఈక్వేషన్ డైమెన్షనల్లీ కరెక్టా కాదా? దీని ఒక డైమెన్షన్ ఫార్ములా, దీని ఒక డైమెన్షన్ ఫార్ములా తీసుకోండి నాన్న. ఈ రెండు కరెక్ట్ అయితే కరెక్ట్, లేకపోతే రాంగ్. సరే సార్, ఎట్లా సార్? నాన్న LHS నాన్న, రైట్? దీనిలో LHS లో డైమెన్షన్ ఫార్ములా హాఫ్, నో డైమెన్షన్స్, m అంటే మాస్ నాన్న, అండ్ వెలాసిటీ v అంటే వెలాసిటీ LT⁻⁻1 హోల్ స్క్వేర్ నాన్న, రైట్? జస్ట్ LHS ఐఎమ్ చూసింగ్ నౌ, m ఇంటూ నాన్న L² T⁻⁻2. సో డైమెన్షన్ ఫార్ములా ఫర్ LHS ఏంటి సార్ అంటే mL² T⁻⁻2 వచ్చింది. సిమిలర్లీ RHS చూడన్నా. సో RHS ఏమవుతుంది? మాస్ అంటే m, g అంటే యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ గివెన్ ఇన్ డేటా, యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ అంటే యాక్సిలరేషన్ LT⁻⁻2 ఇంటూ హైట్ అంటే h, డైమెన్షన్ ఫార్ములా లెంత్. సో అప్పుడు ఏమవుతుంది? mL² T⁻⁻2 అంటే ఇక్కడ ఇచ్చిండే mgh as well as half mv², ఈ రెండు డైమెన్షన్ కరెక్ట్ ఆర్ నాట్ అంటే mL² T⁻⁻2, mL² కరెక్ట్. సో mL² T⁻⁻2 డైమెన్షనల్లీ దే ఆర్ ఈక్వల్. సింపుల్ క్వశ్చన్, జస్ట్ ఇది రాస్తే చాలు. సో జస్ట్ దీని డైమెన్షన్ ఫార్ములాస్ రాస్తున్నాం అంతే. 1/2 కి మనం డైమెన్షన్ ఫార్ములా రాయలేం నాన్న. సో mv², సో ఇక్కడ mgh, సో సింపుల్, డైమెన్షన్ దే ఆర్ కరెక్ట్. నెక్స్ట్ నాన్న. సో ఇవి టోటల్ 2 మార్క్స్ పార్ట్ బి నాన్న. 4 మార్క్స్ లో ఉండేటివి, లేదా ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ లేదా ఎక్సర్సైజ్ ప్రాబ్లమ్స్ లో 2 మార్క్స్ అడిగే స్కోప్ ఉండేవి ఈ క్వశ్చన్స్ నాన్న, రైట్? సో ఫర్ మోర్ వీడియోస్, సో ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.